కాకపోతే ఇంకా నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పాను కదా, ఇంకా వాళ్ళని చూసి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. వాళ్ళంత బాగా కాకపోయినా వాళ్ళు కొంచెం చేసినా సరే లైఫ్ బాగుంటుంది అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటా అప్పుడప్పుడు. ఓకే. సో సాయి పల్లవి గారు అంటే ఇంట్రెస్ట్ అండ్ ఇష్టము, సౌందర్య గారు అంటే ఇష్టం. వాళ్ళ యాక్టింగ్కి ఫిదా నేను. ఓకే. సో డెఫినెట్లీ మీ అప్పటి నుండి చూస్తున్నాం ఓన్లీ మీ మాటలు మాత్రమే. బట్ ఏదైనా డైలాగ్ కానీ ఎనీథింగ్, ఏదైనా చాలా దగ్గరగా ఉన్న ఒక సీన్ కానీ ఏదైనా మా కోసం ఎనీ డైలాగ్, మంచి ఇంపాక్ట్ఫుల్ డైలాగ్. మీరు సడన్గా అడిగితే నాకేం గుర్తొస్తాయి? గుర్తు తెచ్చుకోండి అయితే. టైం తీసుకోండి, వాటర్ తాగండి, టైం తీసుకోండి, రిలాక్స్. మీరేమన్నా చెప్పారనుకోండి నేను దాన్ని నేను సాయి పల్లవి డైలాగ్స్ అనుకున్నాను. అవునా? మ్మ్, రేయ్ నువ్వేనా రాంగ్ కాల్ ఇస్తుంది? చెప్తా. ఏండే ఎత్తండి, ఏమన్నా మాట్లాడండి, ఒక పాట పాడండి. నీ అబ్బా నా ఇంట్లోనే ఉండి నాకే సైట్ వేస్తావరా? నిన్ను మొన్న చెప్తాను నీ పని. అవతల వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి మీ ఎక్స్ప్రెషన్ అది ఎఫెక్ట్ అవుతుంది కదా. ఆఫ్ కోర్స్ అవుతుంది. ఓకే. మీరు ఇప్పుడు స్మైల్ చేసి అదే. చేసింది నాకు ఆటోమేటిక్గా. ఏం చెప్తావే నాన్నకి ఇప్పుడు? పెళ్లి చేసుకోవాలి ఎట్లయినా మీరు కొంచెం నా కళ్ళలో చూడనా? ఓకే. లేదు లేదు. ఏం చెప్తావే నాన్నకి ఇప్పుడు? వయసు అయిపోయింది, ఎట్లనో పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడైనా పోవాల్సిందానే కదండి, ఇలాంటి బక్వాస్ కబుర్లు చెప్పకే. నీకు నచ్చితేనే చెప్పు. నిజంగానా? నేను నాన్నకి చెప్తా. నాయనా నేను ఇదే అడిగినా, గిట్లనే అడిగినా కదే నేను నాయన అడిగినట్లే అడిగినా కదా. చూడు నువ్వు నేను సేమ్. ఇంకా పోవే పో, ఇంకా నేను నాన్న అంతే. నువ్వు కూడా లే అత్త. నైస్. సో జనరలీ మూవీ డైలాగ్స్ కానీ మీరు ఇంతవరకు చేసిన మూవీస్లో కూడా డైలాగ్స్ కూడా లైక్ ప్రాపర్ డైలాగ్ సేమ్ అదే చెప్పాలి, లేదంటే మీరు మీ స్టైల్ ఏమన్నా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు? వాళ్ళు చెప్తారనమాట, అంటే ఈ సీన్ ఉంటుంది, మీరు ఈ సీన్కి తగ్గట్టు. నాకు ప్రపోజల్ చేయండి అన్న ఒక సీనే పర్టికులర్గా నేను చాలా వరకు ఒక 3-4 ఆడిషన్లో అదే రిపీట్ చేశాను. బ్రేకప్తో ఒకటి, ప్రపోజల్ ఒకటి, 2 థింగ్స్ చూసి ఒక పర్సన్ అయితే ఇంకా వింటనే ఉన్నారు. సార్ కొంచెం కట్ చెప్పండి సార్ అంటే, చెయ్యమ్మా బాగా చేస్తున్నావు చూస్తున్నా అదే చేయండి ఒకసారి చూద్దాం. అవునా? మీరు చేసి ఆర్ మీ మూవీలో చేసింది ఏదైనా. హలో అజయ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? అంటే ఎప్పటి నుంచో చూస్తున్నాను మిమ్మల్ని, ఫాలో కూడా అవుతున్నాను. మీరు నన్ను చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ మీరు మీ ఫ్రెండ్. ఎందుకండి వాడితో మీకు చెప్పండి, అంటే నాకెందుకు అంటారేమో అని మీరు అనుకోవచ్చు. బట్ ఏంటంటే మిమ్మల్ని ఫస్ట్ టైం నేను వాళ్ళ ఇంటి దగ్గర చూశాను. అప్పటి నుంచే అబ్బాయి బాగున్నాడు కదా అన్నట్టు చాలాసార్లు ఫీల్ అవ్వాను. ప్లీజ్ కొంచెం మీరు అలా స్ట్రక్ అయ్యి చూడకండి, అటు తిరిగినా సరిపోతుంది. ఇంకా లోపల ఈ విషయాన్ని దాచుకొని ఒకేసారి బర్స్ట్ అయిపోతే బాగోదని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఈ విషయం మీకు ఖచ్చితంగా చెప్పాలని వచ్చాను. మీరు ఓకే అంటే మిమ్మల్ని పెళ్ళి చేసుకోవచ్చా? ఇది అంటే ఇప్పుడే చెప్పొద్దు, మీ డెసిషన్ ఒక ఫ్యూ మినిట్స్లో చెప్పినా చాలు. బట్ ప్లీజ్ మీరు ఓకే అని మాత్రం చెప్పండి, ఎందుకంటే నా అంత మంచి అమ్మాయి మీకు దొరకదు. నేను మంచిదనో కాదో మీకు తెలియాలంటే నేను మిమ్మల్ని ఇప్పుడు ఎలా ఫాలో అవుతున్నానో మీరు కూడా రేపటి నుంచి అదే ఫాలో అయిపోండి, సరిపోతుంది. ఓకే? నైస్. మేము కూడా మిమ్మల్ని ఫాలో అవుతాం ఇలానే. సూపర్. సో లాంగ్ టర్మ్ గోల్స్, ఇండస్ట్రీలో లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఏమున్నాయి మీకు? నాకంటూ ఒక నేమ్ క్రియేట్ అవ్వాలి, అది ఒక్కటి. ఇది అన్నది కాదండి, నేను ఏది చేసినా సరే జనాలు నన్ను
గుర్తు పెట్టుకునేలాగా నేను చేయాలని ఒక లోపలైతే ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇక్కడ ఇది పెద్ద ఒక సముద్రం కదా! ఈ సముద్రంలో ఎప్పుడు నేను పైకొస్తానో తెలీదు. సో, వెయిట్ చేస్తున్నాను. నేను చేసిన ఒక 1-2 మినిట్స్ రోల్ అయినా సరే ఆడియన్స్‌లోకి వెళ్ళి ఓకే. వాళ్ళు అరే! తిను బాగా చేసిందిరా అని చెప్పుకోవాలి. అదనమాట నాకున్న ఇప్పుడు ప్రెజెంట్ ఓకే. ఒక హోప్. యెస్. ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. అండ్ ఫైనలీ వాట్ యూ వాంట్ టు టెల్ టు హిట్ టీవీ ఆడియన్స్ మీ ఫిల్మ్స్ గురించి అండ్ మీ యాక్టింగ్ గురించి? నా ఫిలిం అనే కాదండి, ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలు చాలా కష్టపడుతూ ఒక ముందుకు వెళ్ళాలని చూస్తూ ఉంటారు. నాలా ఎవరైతే ఇండస్ట్రీలో అప్పుడప్పుడు వచ్చి ఇలా కష్టపడుతున్నారో వాళ్ళకి మీ పెద్ద మనసులో ఒక పెద్ద సినిమాలో ఒక చిన్న రోల్ ఇచ్చిన మాలాంటి అమ్మాయిలు కొంచెం ముందుకు వెళ్తారు. సో ప్లీజ్ ఈ ఛానల్ నుంచి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే న్యూగా ట్రయల్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కొంచెం సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇండస్ట్రీ డెవలప్ ముందుకు వెళ్తుందని నేను అనుకుంటున్నాను. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ మీరు అనుకున్నది అన్నీ జరగాలని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. మీకు అనుకున్నట్లుగా మంచి క్యారెక్టర్స్, మంచి రోల్స్ రావాలి అండ్ మీ కాంటాక్ట్స్ అన్ని ఫాస్ట్గా రీస్టోర్ అయిపోవాలి ఏదో ఒక ఎట్లానా సరే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.